Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. అప్కమింగ్ మూవీస్లో అన్ని సినిమాలు ఓపెనింగ్స్లో గట్టి కొడతాయి. ప్రిడిక్షన్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్లో హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత కొడతాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. రాబోయే సినిమాలు అన్నీ వేరే వేరే జానర్స్లో ఉన్నాయి. దేవర రగ్డ్ మాస్ జానర్, గేమ్ చేంజర్ పొలిటికల్ డ్రామా, పుష్ప 2 ఊరా మాస్, ఓజీ యాక్షన్ అండ్ రాజాసాబ్ రొమాంటిక్ హారర్ కామెడీ. మనకు తెలుసు ఓపెనింగ్స్ అనేవి క్రేజ్తో పాటు జానర్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుందని. అయితే టాప్ 5 ర్యాంకింగ్స్లో మా ప్రిడిక్షన్లో లాస్ట్లో తెలుగు స్టేట్స్ పరంగా చూస్తే 5th ప్లేస్లో గేమ్ చేంజర్ ఉంటుంది. కన్సిడరింగ్ ద జానర్ పొలిటికల్ డ్రామా అవ్వడం వల్ల ఓపెనింగ్స్లో కాస్త తడబడవచ్చు. దానికి తోడు శంకర్ ఫిల్మ్స్ డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. పైగా సినిమా పైన ఇంట్రెస్ట్ అండ్ హైప్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ సాంగ్ ఇంప్రెస్ చేయలే. చాలా రీజన్స్ ఉన్నాయి డే 1 పైన దెబ్బ పడ్డానికి. స్టిల్ చరణన్న మాస్ పవర్తో 40 కోట్ల రేంజ్లో షేర్ కొట్టొచ్చు. ఇది కూడా మార్నింగ్ మంచి టాక్ పడితే, లేకపోతే 40 crore వరకు కొడుతుంది తెలుగు స్టేట్స్లో. 4th ప్లేస్లో రాజాసాబ్. ప్రభాస్ అన్న పాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుండి డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు అండ్ సాలిడ్ లైనప్తో ఉన్నాడు. ఇందులో ఫ్యాన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేని సినిమా రాజాసాబ్. గతంలో మాకు ఈ సినిమా వద్దని కూడా ట్రెండ్ చేశారు కదా సోషల్ మీడియాలో. అండ్ రీసెంట్ గ్లిమ్స్లో ప్రభాస్ చార్మింగ్గా కనిపించిన గ్లిమ్స్కి తోపు రెస్పాన్స్ అయితే రాలే. పైగా రొమాంటిక్ హారర్ కామెడీ పాన్ ఇండియా స్టార్తో తీయడం ఇంకా పిచ్చ కామెడీగా ఉంది. సో ఈ రీజన్స్ వల్ల ఓపెనింగ్స్ అనేవి ప్రీవియస్ మూవీస్ రేంజ్లో రాకపోవచ్చు. కానీ సాంగ్స్, ట్రైలర్ ఇవి క్లిక్ అయితే మాత్రం చెప్పలేం. తెలుగు స్టేట్స్లో టాక్ ఎలా ఉన్నా కూడా 45 కోట్ల షేర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇంచుమించు కల్కి రేంజ్లోనే. బట్ టాక్ కూడా కొంచెం మ్యాటర్సే. థర్డ్ దేవర. తారకన్న ఓపెనింగ్స్ రేంజ్ తెలుసు కదా. పైగా 6 yearsకి మాస్ సోలో ఫిలిం విత్ బ్లాక్ బస్టర్ కాంబో. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ అండ్ సాంగ్కి మామూలు రెస్పాన్స్ రాలేదు. పైగా ట్రైలర్ ఒక రేంజ్లో కట్ చేయబోతున్నారని టాక్. నెవర్ బిఫోర్ యాక్షన్ ఉంటుందని. అండ్ హైట్స్ కూడా రికార్డ్ లెవెల్లో పడుతున్నాయి దేవరకు ఆంధ్రాలో. దాంతో డే 1 50 కోట్ల రేంజ్లో షేర్ కొట్టొచ్చు. బై ఛాన్స్ ఏమైనా తేడా అయితే నైజాంలో అండర్ పర్ఫామ్ చేస్తే 47 to 48 crore పక్కా. అండ్ సెకండ్ ఓజీ మూవీ హైప్ అండ్ దానిపైన ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. పైగా గ్లిమ్స్ ఇచ్చిన హై ఇంకా అలానే ఉంది. మా ఫ్రెండ్ ఒకడు పీకే ఫ్యాన్ అనమాట. వాడన్నాడు ఓజీ డిసప్పాయింట్ చేస్తే 1 రోజులు బయటికి రాను అని. అలా ఉంది వాళ్ళ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఓజీ పైన. ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ వేరే ఫ్యాండమ్స్ కూడా. దాంతో ఫస్ట్ డే గట్టిగానే కొడుతుంది. పైగా ఏపీలో హైక్స్ హైలో ఉంటాయి. సో 50 కోట్ల షేర్ దాటుద్ది తెలుగు స్టేట్స్లో. ఒకవేళ ఆంధ్రాలో అనుకున్న దానికంటే బాగా పర్ఫామ్ చేస్తే ఇంకా పెరగొచ్చు. అండ్ నెంబర్ 1 పుష్ప 2. ఎస్, పుష్ప 2 టాప్లో ఉంటుంది రాబోయే సినిమాల ఓపెనింగ్స్లో. అన్రియల్ హైప్ అండ్ సీక్వెల్ అడ్వాంటేజ్ కూడా ప్లస్ అయింది పుష్ప 2కి. ఈ నెగిటివిటీ ట్రోల్స్ వల్ల ఓపెనింగ్స్ పైన ఎఫెక్ట్ పడవచ్చు అని అనుకోకండి. అదంతా ఆన్లైన్లో జస్ట్ 2 to 3% ఉంటుంది. ఆఫ్లైన్లో బొక్క అదంతా ఎవ్వడు పట్టించుకోడు. సో బన్నీ అన్న దున్నేస్తాడు పక్కా. డే 1 తెలుగు స్టేట్స్లో 55 కోట్ల షేర్ నుండి మొదలవుద్దాట. ఇంకా బెనిఫిట్ షోకే టాక్ యునానిమస్ పడితే 60 దాకా వెళ్తుంది నంబర్. ముందే బన్నీ బాబు స్క్రీన్ పైన కనపడక 3 years అవుతుంది. సినిమాని ఏ క్లాషెస్ లేకుండా కరెక్ట్గా కంప్లీట్ చేసి చెప్పిన డేట్కి రిలీజ్ చేయండి చాలు. సో అది గైస్ మ్యాటర్. రాబోయే సినిమాల ఓపెనింగ్స్ ప్రిడిక్షన్ ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ అంచనాలని అండ్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీస్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.